భక్తి జీవితంలో ముఖ్యమైనది నడత. నేను బాగా ప్రార్థన చేశాను, బాగా వాక్యం చదువుతున్నాను, బాగా వాక్యం చెప్తున్నాను, బాగా పాడుతున్నాను, బాగా ఇవన్నీ వేస్ట్. నీ నడత, నీ ప్రవర్తన అంటే ఇవన్నీ ఉండకూడదు అంటే ఇవన్నీ ఉండాలా. ఇవన్నిటి ప్రతిబింబం ఏమిటంటే నీ నడత. నువ్వు ఎలా ఉంటున్నావో దానినే రుజువుగా లోకం తీసుకుంటది, దేవుడు తీసుకుంటాడు. నేను గంటల తరబడి ప్రార్థించి నా నడత బాగలేకపోతే, అధ్యాయాలు చదివి నా ప్రవర్తన సరిగా లేకపోతే, నేను గొప్పగా ఆరాధికుడిని అయ్యుండి, గొప్ప వర్తమానికుడిని అయ్యుండి నా బ్రతుకు బాగలేకపోతే కనుక మన జీవితంలో ఎంత వాక్యం చదువుతున్నావు, ఎంత ప్రార్థన చేసుకుంటున్నావు, ఎంతగా దేవుళ్ళు ఆనందిస్తున్నావు అన్నదంతా ఎక్కడ కనబడుతుందంటే నీ నడతలో. నీ నడత బాగుంటా, దాన్ని బాగా చూపించాలి. అందుకే మనం బుద్ధిమంతులలాగా, యోగ్యులలాగా, సాక్షులలాగా నడవడం నేర్చుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే బాగా ప్రార్థన చేస్తారు కానీ నోరు అదుపులో ఉంటుంది, బాగా వాక్యం చెప్తారు కానీ ఇతరులతో సరిగా వాళ్ళు ఉండరు. అన్నీ బాగానే ఉంటాయి, మంచిగా ఉంటారు, మంచి ఆత్మీయులుగా కనబడతారు, ప్రవర్తన మాత్రం తేడాగా ఉంటుంది. అప్పుడు ఏమీ ప్రయోజనం లేదు. ఒకడి నడత బాగుంటే, ఒకడి ప్రవర్తన బాగుంటే దేవుడు ఏం చేస్తాడట, వాడి శత్రువులను కూడా మిత్రులనుగా దేవుడు చేసేస్తాడట.